స్పీకర్ has given clean chit to MLAs. స్పీకర్ గారు ధృతరాష్ట్రుడిగా మారిపోయారు. స్పీకర్ గారికి మరి కోటి సాక్ష్యాలు కనబడుతున్నాం. కోటి సాక్ష్యాలు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎమ్మెల్యేలు స్వయంగా పోయి రాహుల్ గాంధీ గారితో కండువా కప్పించుకున్నామని చెప్తున్నా. ఎమ్మెల్యేలు పోయి రాహుల్ గాంధీ గారికి పుష్పగుచ్చాలు ఇచ్చినా, లేదా వాళ్ళ సొంత కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఫలానా వాళ్ళు కాంగ్రెస్లో చేరారు అని చెప్పిన తర్వాత కూడా స్పీకర్ గారు ధృతరాష్ట్రుడి మాదిరిగా కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా గాంధారి గారి మాదిరిగా ఇవాళ నాకేం కనబట్టలేదు, నాకు తెలవట్లేదు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు స్పీకర్ గారిని చూసి, ఈ ప్రభుత్వాన్ని చూసి. కానీ బాధ ఏంటంటే రోజు తెల్లారులేస్తే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొట్టే రాహుల్ గాంధీ ఇవాళ ఎక్కడ పడుకున్నామని నేను అడుగుతా ఉన్నాను. యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిందే రాజీవ్ గాంధీ గారు. ఇలా రాజీవ్ గాంధీ గారు ఆత్మకు శోభిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఆయన ఆధీనంలో ఉండే ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు ఇంకా విచిత్రం అనిపించేది ఏమంటే, అసలు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళదంటాడు రేవంత్ రెడ్డి. మరి అలా మా ఎమ్మెల్యేలు 10 మంది తీసుకుపోయి నీకు సిగ్గు లేదా, నీకు కనీసమైన సోయి లేదా, కనీసం అబద్ధాలు చెప్పడానికన్నా ఇంగితం ఉండాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. రాజ్యాంగ రక్షణ గురించి మరి రాహుల్ గాంధీ గారు ఇంకోసారి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారని చెప్పి కూడా వారికి కూడా తెలియజేస్తారు.